గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డ అంటారు కదా. పుణ్యం అంటే ఏంటి, దానం అంటే ఏంటి? పుణ్యం అనేటటువంటి దానికి చక్కని నిర్వచనం ఇచ్చారమ్మా వ్యాస మహర్షి. పరోపకారాయ పుణ్యం, పాపాయ పరపీడనం. సింపుల్. ఇతరులకు మేలు కలిగితే మనం చేసిన పని వల్ల పుణ్యం వస్తుంది. మనం చేసిన పని వల్ల ఇతరులకి హాని కలిగితే పాపం వస్తుంది. వాళ్ళకి మంచి జరిగిందంటే మనకు పుణ్యం వచ్చింది కదా. మనకి హాని జరిగితే అది మనకి హాని చేసిన వాళ్ళకి పాపం అయింది. అంటే మనమే చేసాం ఏదైనా పని కాదమ్మా. వాడికి ప్లస్ అవుతుంది, సరే నాకు మైనస్ అయినా పోన్లే, వాడికైతే ప్లస్ అవుతుందని నేను ఆలోచించా. మనకి మైనస్ అయితే మైనస్ ఎందుకు అవుతుంది? వాడికి మేలు కలిగింది అంటే పుణ్యకార్యమే కదా. అట్లీస్ట్ పుణ్యం మనకి మైనస్ ఎందుకు అవుతుంది? డబ్బు ఏమన్నా నష్టమా? డబ్బు నష్టం అయితే దాని బదులు ఇంకోటి ఏదో వస్తుంది, పుణ్యకార్యం అయినందువల్ల. అట్లా అంటారు. అంచేత మరీ హాని కలిగి, ప్రాణాపాయం కలిగి, ఇబ్బందులు కలిగి, కష్టాలు కలిగేదైతే చేయకూడదు. కానీ ముందర మనం కూడా మన సంగతి కూడా చూసుకోవాలి కదా. ఇది కూడా మన శరీరంలో కూడా దేవుడు ఉన్నాడు. ఈ శరీరం దేవాలయం. దీనికి ఇబ్బంది కలిగే పని చెయ్యొద్దు. దీనికి ఇబ్బంది కలగకుండా ఏదన్నా మనకు రూపాయి నష్టం వస్తుందంటే, అవతల వాడికి 10 రూపాయల లాభం వస్తుందంటే, మన రూపాయి నష్టాన్ని పక్కన పెట్టి వాడికి 10 రూపాయల లాభం వచ్చేట్టు చేస్తే మనకి పుణ్యమే. అంతేగాని నాకు తిండే దొరకకుండా నేను అడ్డం పడతాను, రోగం వస్తుందని ఎప్పుడు చేయకూడదు. కనుక ఇతరులకు ఉపయోగపడే పని ఏది చేసినా అది పుణ్యం. ఇతరులకి కష్టపెట్టేటటువంటి పని ఏదైనా పాపం అన్నారు. అటువంటి పుణ్యం గనక ఉన్నట్టయితే మంచి పురుషుడు లభిస్తాడు. ఇది ఎవరికి సంబంధించిన విషయం? ఆడవాళ్ళకి సంబంధించిన విషయంగా చెప్తారు, అంతే కదా. పుణ్యం కొద్దీ పురుషుడు అంటే మంచి భర్త లభిస్తాడు అని. అలాగే దానం కొద్దీ బిడ్డలు అంటే పూర్వం మనం మంచి దానాలు చేస్తుంటే ఈ జన్మలో మంచి పిల్లలు లభిస్తారు అని. పూర్వజన్మలో చేయలేదని దాని గురించే ఇప్పుడు ఫలితమా అని అనుకుంటే అసలు విషయం అది కాదు. పైకి అర్థం చెప్పేది ఇదైనా, పురుషుడు అంటే శరీరధారి. పురే సేతి ఇది పురుష. ఒక జీవుడు నివసించటానికి పనికొచ్చే శరీరం ఇది పురం అయితే, ఈ పురంలో ఉన్న జీవుడిని పురుషుడు అంటారు. నువ్వు గనక మంచి పనులు పూర్వజన్మలో చేస్తే ఈ జన్మలో నీకు మంచి శరీరం వస్తుందయ్యా అని చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి ఎందుకు చేస్తుందమ్మా? పుణ్యం కొద్దీ పురుషుడు అంటే మరి నాకు భర్త మంచివాడే దొరికాడుగా, ఇంకెందుకు? అసలు అబ్బాయికి ఇలాంటి సామెత అడదాం అనుకున్నాను నేను. అదే కదా, ఇప్పుడు అర్థమైపోయిందా? అంచేత మంచి రూపం కలగడం కూడా పూర్వజన్మ యొక్క పుణ్య ఫలమే. కొంత పుణ్యం లేనట్టయితే మంచి రూపం రాదు. మనం అందరం భగవంతుడి దయ వల్ల లేదా మనం చేసిన పుణ్యం అనుకుందాం. పోని ఈ సందర్భంలో అన్ని అవయవాలు ఉన్నాయి. అన్ని అవయవాలతో పాటు ఇది కూడా ఉంది. ఇది లేని వాళ్ళు ఉంటారుగా కొంతమంది, బుర్ర కదా. ఇన్ని అవయవాలు సవ్యంగా ఉండి ఎవరు వంక పెట్టి బాగుండలేదు అని వెక్కిరించే అవకాశం లేని శరీరం వచ్చిందంటే పూర్వజన్మలో మనం కొంచెం పుణ్యం చేసుకుని ఉన్నాం. ఆ పుణ్యం వల్ల ఈ మంచి శరీరం లభించింది. అలాగే దానం కొద్దీ బిడ్డలు. పూర్వజన్మలో మంచి దానాలు చేస్తే ఈ జన్మలో మంచి బిడ్డలు పుడతారు అని, అంతే కదా. మనం ఏది చేస్తే అది మనకి లభ్యమవుతుంది అనే దానికి ఇది పెద్ద గొప్ప ఉదాహరణ. మరి నాకు ఈ జన్మలో పిల్లలు పుట్టేశారండి, ఇప్పుడు నేనేం దానం చేయక్కర్లేదా? వెంటనే వచ్చే అనుమానాలు ఇవే కదా. వచ్చే జన్మ ఉంటది కదా అమ్మ. మరి వచ్చే జన్మకు ఉంటుందనే కాదు, ఈ బిడ్డలు కుళ్ళిపోకుండా పుచ్చిపోకుండా ఉంటారు అట్లీస్ట్. ఇప్పుడు మంచి బంగారం లాంటి కొడుకు పుట్టాడమ్మా, కొంతకాలం తర్వాత వాడు బుద్ధి బాగుండకపోతే, మరి ఇంకేదన్నా కారణంగా అవయవలోపం వస్తే, ఏదన్నా వ్యాధి వస్తే, బుద్ధి లేకపోతే, ఇవన్నీ లేకుండా కూడా ఉండాలి కదా. బిడ్డలు సవ్యంగా ఉండాలంటే దానాలు చెయ్యండి. అన్నిటికన్నా బెటర్ ఏ దానమమ్మా? అసలమ్మా ఆలోచన చేయకుండా చేయగలిగినటువంటి దానం అన్నదానం. ప్రాణమయ శరీరం ఉన్నప్పుడే కదా ఎవరైనా ఏదైనా చేయగలరు. ఈ శరీరం ఉంటే కదా నేను ఏదన్నా చేస్తాను కదా. అవును, అంతే కదా. రేపు పొద్దున మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా ఉండాల్సింది శరీరం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మ ఆచరణ చెయ్యాలంటే కూడా శరీరం ముఖ్యం.
కనుక ప్రధానంగా ఎటువంటి ఆలోచన లేకుండా ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్నది కూడా మనం ఆలోచించకుండా తప్పనిసరిగా చేయవలసినటువంటి దానం అన్నదానం. అన్నదానం అంటే అన్నం వండి పెట్టడం ఒకటే కాదమ్మా. అరే నీరసంగా ఉంది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, ఓ పండు ఇవ్వండి, ఓ రసం ఇవ్వండి, కాస్త నీళ్లు పొయ్యండి, ఏదో ఒకటి వాడికి ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా చేసే దానం ఏదైనా సరే, అంటే అప్పటికప్పుడు వాడికి మళ్ళీ ప్రాణమయ కోసం బాగుపడేటట్టు. అందువల్ల ఏదో ఒక ఆహారం ఇవ్వడం. ఆహారం అని ప్రధానం. అన్నం అంటే ఆహారం అని అర్థం. బియ్యం వండి పెట్టింది మాత్రమే కాదు. కనుక చక్కగా అలా చేసినట్టయితే దానికి మాత్రం ఎటువంటి నియమాలు లేవమ్మా. తప్పనిసరిగా అందరికీ కడుపు నిండా అన్నం పెట్టాల్సిందే, అర్ధాకలతో ఉంచకుండా. దట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ మొత్తం లైఫ్ అంతా కదమ్మా. లైఫ్ అంతా కూడా అంటే అప్పుడు వాళ్ళు తిన్నాక వచ్చే ఆశీర్వాదం, అన్నదాత సుఖీభవ అనటమో లేకపోతే అబ్బా అనకపోయినా సరేనమ్మా ఇక చాలు అంటారు. ఈ అన్నదానంలో ఉన్న విశేషం ఏమిటంటే ఏది ఇచ్చినా ఇంకొంచెం అంటారు కానీ అన్నం మాత్రం చాలంటారు. కడుపు నిండాకి ఇంకో ముద్ద పెడతామంటే వద్దంటారు. కానీ చీరలు ఇచ్చావనుకో, 5 చీరలు ఇస్తే 6వది కూడా అక్కడ కనపడుతూ ఉంటే 6వది కూడా ఇవ్వచ్చుగా, 5తో ఆపారేమనిపిస్తుంది. డబ్బు ఇచ్చినా లావు లావు అంటారు, ఇక్కడేమో లావు అవుతాం వద్దంటారు. అంతే కదా. అంచేత తక్కువ అప్పటికప్పుడు తీసుకున్న వాళ్ళు తృప్తి పడేటటువంటి అన్నదానం. ప్రాణం నిలిచి ఉంది గనక ఒక జీవిని నిలబెట్టినటువంటి పుణ్యం లభిస్తుంది. అందుకని చాలా ప్రధానమైంది అన్నదానం. ముఖ్యంగా ఈ కాలంలో వాటర్ దానం చేస్తే మజ్జిగ అవి చాలా మంచిది. అదేనమ్మా, అన్నదానాలు ఇవన్నీ భాగాలే. ఇందాక చెప్పా కదా, ప్రాణాపాయ పరిస్థితులు ఇంత మంచినీళ్ళు ఇచ్చిన, అసలు నీళ్ళకి ఇంకో పేరు ఏమిటో తెలుసా? జీవనము అని. నీళ్ళు ఇచ్చామంటే ప్రాణం ఇచ్చేసినట్టే. మనం కూడా అంతే కదమ్మా, ఒక సిప్ చేసాం ప్రాణం లేసి వచ్చినట్టు అయింది అంటూ ఉంటాం. ఇప్పుడు అన్నం లేకుండా మనిషి 3-4 రోజులు ఉండగలడమ్మా. నీళ్లు లేకపోతే ఒక రోజు కూడా ఉండలేడు. కొన్ని గంటలు మాత్రమే నీళ్లు లేకుండా ఉండగలను. ఏదో జ్యేష్ఠమాసంలో అనుకుంటా నిర్జల ఏకాదశం చేస్తారు వేసవి కాలంలో. బాబోయ్, ఉదయం సూర్యోదయం నుంచి సాయంకాలం దాకానో మర్నాటి దాకానో కూడా తెలియదు కానీ మొత్తం నీళ్లు కూడా తాగకుండా ఉంటారు. మొత్తం బాడీని డిటాక్స్ చేస్తారేమో. నీళ్లు తాగకపోతే డిటాక్స్ అవదమ్మా. మరి డిటాక్స్ లో నీళ్లు ఉన్నాయిగా, నీళ్లు క్లీన్ చేస్తాయి కదా. డిటాక్స్ ఎట్లా అవుతారు నీళ్లు తాగకపోతే? ఏం చేస్తారు మరి? హైడ్రేట్ కూడా కాదు. అదే కదా, ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదు, అదొక్కటి చేస్తారమ్మా. చాలా నాకు ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళని చూస్తే. కానీ మా నియమం అంతే. భగవంతుడి మీద వాళ్ళకున్న మానసిక శక్తి, భగవంతుడి మీద ఉన్న భక్తి, ఈ రెండు కలిపి వాళ్ళని అలా చేయగలుగుతాయి. కానీ మామూలుగా కష్టం. కనుక నీళ్లు చాలా ప్రధానం. అన్నం లేకపోయినా ఉండగలరు కానీ నీళ్ళు లేకపోతే ఉండలేరు. ఒకప్పుడు మన దేశంలో నీటికి కొరత ఉండేది కనుక ఉండేది కాదు కనుక దీని గురించి అంత సమస్య లేదు. వేసవి కాలంలో చల్ల నీళ్ళు దొరకాలని ఇవి పెట్టేవారు, చలివేంద్రాలు పెట్టేవారు. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు లభ్యమవుతూనే ఉండేవి. కాలువలు, చెరువులు అట్లాంటివి ఉండి, చెరువులో నీళ్లు తాగకూడదు లాంటి భయాలు ఉండేవి కాదు. అన్నీ స్వచ్ఛంగానే ఉంటూ ఉండేవి. అంచేత దాని గురించి పెద్ద సమస్య లేదు. కానీ నీళ్లు చాలా ప్రధానం. Thank you so much, Amma. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. కళ్ళు కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.